రాకుమారుడు కలల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు కళ్ళు కట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు, చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడ చెప్పడు. అసలు ఫస్ట్ టబు నిన్నే పెళ్లాడతా సినిమాలో ఈ పాట పాడుతుంటే మనం ఊహల్లోకి వెళ్ళిపోతాం కదా. అంత ఫేమస్ ఈ పాట మరి. ఇంకా ఆ సినిమాలో టబు అదే మన పండు ఇంకా నాగార్జున చేసే రచ్చ సూపర్. ఆ కెమిస్ట్రీ, ఆ ప్రేమ, ఆ చిలిపి ఫైట్, ఇంకా లాస్ట్ లో ప్రేమ కోసం తెగింపు అన్నీ సూపర్. అయితే మళ్ళీ అదే రిపీట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత నాగార్జున 100వ సినిమాలో టబునే హీరోయిన్. టాలీవుడ్ కింగ్ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై పూర్తిగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నాగార్జునకు ఈ సినిమా చాలా ప్రత్యేకం. అందుకే ఈ ప్రాజెక్టును ఎంతో జాగ్రత్తగా ప్రతి అంశంలో నాణ్యతను కాపాడుతూ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా ఈ సినిమా గురించి పూర్తి వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కథ ఏమిటి, నాగార్జున పాత్ర ఎలా ఉండబోతుంది, సినిమాలో ఎలాంటి కాన్సెప్ట్ చూపించబోతున్నారు వంటి ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల ఎంపికపై మొదటి నుండి ఎన్నో వార్తలు వినిపించాయి. మొదట ఈ సినిమాలో అనుష్క శెట్టి, టబు, ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్ వంటి పలువురు హీరోయిన్లు నటిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యి అభిమానుల్లో భారీ చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారంలో నిజమెంతుందో అప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. ఇలా గాసిప్స్ మధ్య చివరికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా టబు ఫైనల్ అయ్యారని అధికారికంగా వెల్లడైంది. ఈ విషయాన్ని టబు స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. చాలా కాలం తర్వాత నాగార్జున టబు జంట మళ్లీ తెరపై కనిపించబోతుందన్న వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి కాంబినేషన్ గురించి మాట్లాడితే ఇది కొత్తది కాదు. గతంలో నిన్నే పెళ్లాడతా, ఆవిడ మావిడే వంటి సినిమాల్లో నాగార్జున టబు కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నిన్నే పెళ్లాడతా సినిమా అయితే అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఆ సినిమాలో వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించబోతూ ఉండడంతో అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ రెట్టింపైంది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తపై భారీ స్పందన వస్తుంది. ఇన్నేళ్లు గడిచినా నాగార్జున టబు జోడికి ఉన్న మ్యాజిక్ మాత్రం తగ్గలేదు. ఇది ఖచ్చితంగా క్లాసిక్ కాంబినేషన్ రీటర్న్ అవుతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంకా కొందరు ఫ్యాన్స్ అయితే గ్రీక్ వీరుడి కోసం పండు మళ్లీ వస్తుంది అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు. నాగార్జున స్టైల్, టబు ఎలిగెన్స్ ఈ రెండు కలిస్తే తెరపై మరోసారి మాయ జరుగుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా నిర్మాణం విషయానికి వస్తే నాగార్జున తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన కెరియర్లో మైలురాయిగా నిలిచే ఈ ప్రాజెక్టును స్వయంగా ప్రొడ్యూస్ చేయడం ఆయనకు ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉందో చూపిస్తుంది. సంగీత బాధ్యతలను దేవిశ్రీ ప్రసాద్ తీసుకున్నారు. ఆయన సంగీతం అంటేనే ఎనర్జీ, మెలోడీ, మాస్ అన్నీ కలిసిన ఒక ప్యాకేజ్. ఈ సినిమాలో కూడా ఆయన తన మ్యూజిక్తో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున టబు కాంబినేషన్కు సరిపోయేలా రొమాంటిక్ క్లాసిక్ ట్యూన్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దసరా సీజన్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవడం సాధారణం. ఆ టైంలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం నాగార్జున 100వ సినిమా కావడమే కాదు, ఆయన మళ్లీ టబుతో జతకట్టడం కూడా. నిన్నే పెళ్లాడతా సినిమా 1996లో విడుదలై అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఈ జంట కలవడం అంటే ఆనాటి మ్యాజిక్ను మళ్లీ అనుభవించే అవకాశమని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే నాగార్జున 100వ సినిమా ఇప్పుడు టాలీవుడ్లో ఒక హాట్ ప్రాజెక్ట్గా మారింది. కథ, కాస్టింగ్, మ్యూజిక్ అన్ని విషయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేసింది.